ఎందుకంటే లైఫ్లో నేను తను ఇష్టపడ్డాను, తను దక్కకపోయేసరికి పెళ్ళైన ఆయన కూడా నాకు లైఫ్లో లేరు. ఇంకా ఆ మీరు అబ్బాయి చని అనుకున్నాను అంటే నేను. మీరు చనిపోవడం అంటే దేని గురించి? అంటే ఆ అబ్బాయి సైడ్ నుంచి నీకెవరైనా ఏమన్నా తిట్టారా? నాకు లేదంటే వాళ్ళ మమ్మీ సంబంధం డాడీ ఆ వాళ్ళు అబ్బాయికి సంబంధం వచ్చిందా? వచ్చింది సంబంధం సంబంధం. ఆ! వచ్చినందుకు మీరిద్దరూ స్కూటీ మీద తిరిగినప్పుడు చూసారు. తిరిగినప్పుడు అదే అన్నారు చూశారు. కదా మీరు. అవును. ఓకే. చూసి అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నాకు ఆ అబ్బాయి కావాలని అనుకుంటున్నాను సార్. మరి మీరు సొల్యూషన్ ఏదైనా చెప్పండి. నాకేం చేయాలో అర్థం లే అవ్వట్లా. లే లే. ఆ అబ్బాయి కావాలనుకోవడం తప్పు ఆలోచన. ఎందుకంటే చనిపోవాలనిపిస్తుంది సార్ నాకు బాగా. బతకాలని లేదు ఇంకా నాకు. నేను నేను మా ఒకటే హస్బెండ్ చెప్తున్నా. లేరు నేను కలిసి. నీకు ఒకటే చెప్తున్నానమ్మా. నేను ఏమంటున్నా, సరే ఈ తప్పు ఏదో అయిపోయింది. అది మీ ఇద్దరి మధ్యలో జరిగింది. అది లైట్ తీసుకో, వదిలేసేయి. నీకంటూ ఒక మంచి లైఫ్ ఉంది. నీకు పిల్లలు లేరా? ఉన్నారు సార్. పాప బాబు. బాబుని ఎక్కడ? బాబుని పెట్టేసి ఎక్కడ? మరి నువ్వు వాళ్ళని ఎక్కడ పెట్టి నువ్వు ఏం స్కూల్లో, వాళ్ళు హాస్టల్లోనా? హాస్టల్లో ఉన్నారు సార్. హాస్టల్లోకి వాళ్ళకి వేసాను. హాస్టల్లో పెట్టేసి హాస్టల్లో పెట్టి. నువ్వు ఇట్లా రూమ్ తీసుకొని ఉంటున్నావు. అవును సార్. అంటే నా ఇబ్బందులు ఏవి తెలియవద్దు పిల్లలకి అనేసి నేను హాస్టల్లో పెట్టాను సార్. కరెక్టే, కానీ మీ ఇబ్బందులు తెలియదని చెప్పి హాస్టల్లో పెడుతున్నావు. మరి నువ్వు చేసేది అది కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? అంటే మ్యాక్సిమం ఇప్పుడు నీకు మీ ఆయన లేడు, సరే పిల్లలు ఉన్నారు, పిల్లల్ని పెద్ద చేసుకోవాలి, చదివిపియాలి, వాళ్ళకు ఒక మంచి పొజిషన్ తీసుకెళ్ళాలి, అంతవరకే ఓకేనా? నువ్వు వేరే తప్పుదారిలో అది వాడు ఇక నీకంటే చిన్నోడే, అవును సార్. ఆయన డిగ్రీ చేస్తుండంటే నీకంటే చిన్నోడే. చిన్న. తనకి ఏదో తెలిసి తెలియక ఏదో తప్పు జరిగిపోయింది. ఆ తప్పుని నువ్వు అర్థం చేసుకొని వదిలేసుకొని మంచిగా చెప్పేసేయి. మా ఇద్దరి మధ్యలో ఏం జరగలేదు, ఏదో జస్ట్ నాతో ఉన్నారు, ఆయనకు మంచిగా చూసుకున్నా, వేరే ఎలాంటి ఏం జరగలేనట్టు నువ్వు కొద్దిగా చెప్పు, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పు. ఆ అబ్బాయితో నేను చెప్తాను. వేరే ఆలోచనలు మైండ్లో పెట్టుకోకు, చనిపోయే ఆలోచన కూడా పెట్టుకోకు. మంచిగానే నీ లైఫ్ నువ్వు మంచిగా ఉండమ్మా. ఇవన్నీ చేసుకుంటా ఇదంతా ఎందుకు నాకు ఆ చెప్పు? అబ్బాయి నువ్వు నీకు మంచిగా ఉన్నావు కదా. గుర్తొస్తున్నాడు సార్. అందుకోసం అర్థం కాలే. నాకు ఆ అబ్బాయి గుర్తొస్తున్నాడు. గుర్తొస్తున్నాడంటే అది ఇప్పుడు తన ఏజ్ నీ ఏజ్ ఒకటి కాదు కదా. ఇప్పుడు మీ ఆయన వెళ్ళిపోయినప్పుడు సరే తనతో ఉన్నారు, కానీ బయట సమాజానికి ఏమని చెప్తావు? నేను ఒక చిన్న అబ్బాయిని నేను పెట్టుకుని ఉంటున్నా ఇంట్లో అని చెప్పుకుంటావా? లేదు కదా, అదంతా కరెక్ట్ కాదు. కాబట్టి నీ పని నువ్వు చేసుకొని హ్యాపీగా ఉండు. ఆ అబ్బాయిని వదిలేసి తన లైఫ్ తనకి ఒక మంచిగా చెప్పేసేయి. మీ అబ్బాయి జోలికి నేను మళ్ళీ రానని చెప్పేసేయి. మీరు మాట్లాడండి సార్. మరి నేనైతే ఉండలేను, కానీ మీరు అదే మా అబ్బాయి నెంబర్ ఇవ్వు, నేను మాట్లాడతా, నేను ఎలానో అలా సెట్ చేస్తా. ఎన్ని రోజులుగా అంటే ఎన్ని ఇయర్స్గా కలుస్తున్నారు? ఎన్ని సంవత్సరాలుగా 3 సంవత్సరాలు బట్టి కలిసి 3 సంవత్సరాలుగా కలుస్తున్నారు ఒకే దగ్గర. ఒకే దగ్గర. సరే, ఆ విషయం వాళ్ళ ఇంట్లో తెలియదు. ఇప్పుడు సడన్గా తెలిసింది కాబట్టి సరే, నువ్వు ఈ సంఘటన నుంచి బయటపడాలంటే నీకు ఒకటే ఆప్షను, వాళ్ళ మీదకి వెళ్ళకు, వాళ్ళకి ఇబ్బంది పెట్టకు, నీ పని నువ్వు చేసుకొని వాళ్ళకి ఆ అబ్బాయికి మంచిగా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండమని చెప్పు. ఇది ఒక్కటే ఆలోచన చేసుకో. నీకు పిల్లలు ఉన్నారు, పిల్లల గురించే ఆలోచించు, ఓకేనా? తప్పుగా ఆలోచన చేసుకొని నీ లైఫ్ని నువ్వు స్పాయిల్ చేసుకోకు. నీ జీవితం కాదు ఫస్ట్ అక్కడ ఏది, నువ్వు ఎలాగో పెళ్ళయి నీకు పిల్లలు ఉన్నారు, ఆడ అబ్బాయి జీవితం నాశనం అవుతుంది కదా. ఇప్పుడు తనకి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని తనకు కూడా ఆలోచన ఉంటుంది. సరే, తనది కూడా తప్పు ఉంది, లేదని చెప్తలేను, కానీ నువ్వు దగ్గర రానియడం వల్ల నువ్వు దూరం పెడితే ఆయన కూడా దగ్గర రాడు కదా. అంటే నీ సైడ్ నుంచి కూడా నువ్వు దూరం పెట్టాలి, అట్లా అంటున్నా, ఓకేనా? సరే సార్. మీరేదో మైండ్లో పెట్టుకొని తనే నాకు కావాలి, ఇన్ని రోజులు నాతో కలిసి ఉన్నాడు, అది పక్కన పెట్టేసి సరే, తనకంటూ ఒక శిక్ష వేయచ్చు. ఇప్పుడు నువ్వు ఏదో ఒకటి చేసి ఆయనకి ఏదో చేయొచ్చు, కానీ అదంతా మంచిది కాదు. నువ్వు అర్థం చేసుకునే గుణం ఉంటే తన లైఫ్ అన్నా బాగుండాలని. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అస్సలు మంచిగా ఉండరు, కొందరు మంచిగా ఉంటారు, కొందరు లొల్లి పెట్టుకుంటారు, మొత్తం రోడ్డు మీదకి తీసుకొస్తారు. ఆ సిచ్యువేషన్కి రావద్దు, నువ్వు రోడ్డున పడవద్దు. అర్థమైందా? నీకు కావాలంటే ఏదో ఒక పని చేసుకొని, జాబ్ చేసుకొని, పిల్లల్ని చదివించుకొని హ్యాపీగా నీ పని చేసుకొని ఉండు. కానీ ఆ అబ్బాయితోటి నువ్వు ఉండడం, ఒకే రూమ్లో మీరిద్దరు ఉండడం, మీరిద్దరు కలిసి కాపురం చేయేంత వరకు 3 సంవత్సరాలు కలిసి ఉన్నామని చెప్పారు. ఆ స్టేజ్ వరకు మీరు వెళ్ళొచ్చిన వాళ్ళు మళ్ళీ అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. ఇప్పుడు అది అయిపోయింది, అది వదిలేసేయాలి ఇక మైండ్లో. నేను చెప్పేసి డైరెక్ట్ చెప్పేసి, నాకు సంబంధం లేదు, ఇక తన ఇష్టంతో వచ్చింది కాబట్టి, నాకు తెలియక తప్పు జరిగింది కాబట్టి నేను తప్పును ఒప్పుకుంటున్నా, నేను ఇప్పుడు మారిపోయినా అని చెప్పేసి. సరే సార్, ఓకేనా? మళ్ళీ ఆ రిపీట్ చేయనీయకుండా చూసుకో. సరే సార్. ఇంకేమైనా వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టడం, ఫోన్ చేసి నీకేమైనా
నా కొడుకుని ఇట్లా చేసినావు, నా కొడుకుని ఇలా చేసినావు అని ఏమైనా అంటున్నారా? ఏంది చెప్పు మరి. అంటే అన్నారు సార్, మొన్నటి వరకు అన్నారు. ఇంకా వీళ్ళు అంటున్నారు కదా, నేను ఆ అబ్బాయితోనే ఉందామని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చినాక కొంచెం నాకు మైండ్ సెట్ అనేది ఆలోచన వేరే విధంగా మారింది. నిజమే కదా మీరు చెప్పేది, నా పిల్లల కోసం నేను బతకాలి. నా అదే ఏజ్ పిల్లల గురించి ఆలోచించు. నేనేం తప్పుగా అంటలేను, అయ్యింది అయిపోయింది, అది పక్కన పెట్టేసి పిల్లల గురించి ఆలోచించుకొని నీ లైఫ్ని మంచి ఎంజాయ్గా పిల్లలతోటి గడుపు. అంతేగాని పిల్లలతో హ్యాపీగా వాళ్ళని పెద్ద చేసి ఏదో జాబ్ చేపిస్తావు, వాళ్ళకి మంచి పొజిషన్కి తీసుకెళ్ళి నేను కష్టపడి నా పిల్లలకి మంచి ఎత్తున మంచి స్థాయికి నేను తీసుకొచ్చిన అనే గర్వంగా నువ్వు చెప్పుకునేటట్టు ఎదగాలి. కానీ నువ్వే తప్పు చేస్తే రేపు నీ పిల్లల మీద కూడా పడుతుంది. చేస్తా సార్ కంపల్సరీ. ఏదైనా పని చేసుకుంటే ఇళ్ళల్లో పని ఏదో ఒకటి అదే అంటున్నా, నువ్వు తప్పు చేస్తే పిల్లల దాకా కూడా వెళ్తుంది. అక్కడ దాకా వెళ్ళనీయకుండా పిల్లలకి ఇప్పటి నుంచే నువ్వు హాస్టల్లో చదివిస్తున్నావు కదా, నువ్వు ఇంట్లో పని చేస్తావు, ఏదైనా జాబ్ డ్యూటీ చేసుకుంటావో కష్టపడు. నీకు కష్టానికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఇది ఒక్కటి పెట్టుకో. నాకు ఇన్ని రోజులు ఇలా మంచి చెడ చెప్పేవాళ్ళు లేక నా మైండ్ సెట్ మారలేదు సార్. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నాకు కొంచెం ఆలోచన వస్తుంది. నా లైఫ్ ఎలాగో ఖరాబ్ అయిపోయింది, ఇక భర్త లేడు, పిల్లలకు దూరంగా నేను ఎందుకు ఉండాలి, అబ్బాయి లైఫ్ అయినా బాగుంటుందని నేను ఇక మీ సలహా తీసుకుందాం అని వచ్చాను సార్. మీరు మంచిదే చెప్పారు సార్. నాకైతే ఇట్లా చెప్పేటోళ్ళు ఎవరు లేరు సార్. నా ఫ్యామిలీ అంతా పక్కకి దూరం వెళ్ళిపోయారు. అక్క చెల్లెలు. నేను ఆ అబ్బాయి నెంబర్ ఇవ్వు, నేను మాట్లాడి నేను ఎలాగో అలా కన్విన్స్ చేపిస్తా. నా వంతు నేను హెల్ప్ చేస్తాను ఖచ్చితంగా. నేను సపోర్ట్ చేసి, అంటే నీకు ఇబ్బంది కాకుండా, అక్కడ ఆ అబ్బాయికి ఇబ్బంది కాకుండా నేను అంటే జాగ్రత్త చూసే బాధ్యత నాది. సరే, నీ వరకు రాదు, నీ వరకు ఇష్యూ రాదు, నువ్వు కొట్టేంత రారు, వాళ్ళకంత సీన్ కూడా లేదు. సరే, ఇద్దరిది తప్పు ఉంది కాబట్టి వాళ్ళు ఒప్పుకొని నువ్వు కూడా ఒప్పుకొని మంచి మర్యాదగా, అంటే మంచితనంగా ఇద్దరు విడిపోవడం మంచిది. గొడవలు పెట్టుకుని పోతే ఇంకా పెద్దది అవుతుంది, చిన్నది కాస్త పెద్దది అవుతుంది. సరే సార్, వాళ్ళ ఫ్యామిలీతో కూడా మీరు మాట్లాడండి సార్. నేను వెళ్ళను, ఆ అబ్బాయి రాడు. వాళ్ళకు కూడా కొంచెం నమ్మకంగా మీరు మాట్లాడండి సార్. మాట్లాడితే వాళ్ళు కూడా నా జోలికి రారు. నా పిల్లలు ముఖ్యం సార్. ఇప్పుడు మీరు చెప్పినాక నేను ఆలోచిస్తున్నా, ఇదే మళ్ళీ ఎఫెక్ట్ నా పిల్లల మీద పడితే ఫ్యూచర్ వాళ్ళది పాడైపోతుంది. మరి తను నాకు గుర్తుకు వస్తుండు అది ఇది అంటున్నావు అంటే తను ఇక నేను లైట్ తీసుకోవాలి సార్. ఇక మర్చిపోలేను కానీ మర్చిపోతా సార్. నా పిల్లల కోసం ఇక నాకు తప్ప, అంటే ఫిజికల్గా కూడా కలిసినావు కాబట్టి కొంచెం మర్చిపోలేకపోతున్నా. ఓకే. కానీ ఇక నా బిడ్డల కోసం అయితే నేను తగ్గాలి కదా సార్. మాట్లాడు సార్, నేను ఆ ఆలోచనకి వెళ్ళను, పని మీద దృష్టి పెడతా. కానీ నాకు వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా కొంచెం మీరు మాట్లాడండి సార్. వాళ్ళ ఫ్యామిలీ నుంచి నేను మాట్లాడతా. ఆల్రెడీ నేను అదే పనిలో ఉన్నా. నేను ఖచ్చితంగా మాట్లాడి సెట్ చేపిస్తాను. నీకు ఫోన్ చేస్తా, ఏ ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటా. ఏమైనా నీకు ఒకవేళ వాళ్ళ నుంచి ఇబ్బంది వస్తుందంటే చెప్పు, నేను డైరెక్ట్ వచ్చి మాట్లాడి చెప్తాను. మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా చూసుకుంటా. ఓకే సరే సార్. నేను ఏదో మాట చెప్పి తర్వాత మీరు చూసుకున్నారు సార్, మీరు లైట్ తీసుకున్నారు అది అని కూడా మీరు అనుకోవచ్చు. నేను అట్లాంటి దాకా తీసుకెళ్ళాను అంటున్నా. ఏమన్నా నేను మంచిగా చేద్దామని అంటున్నా. మీ వీడియోస్ అన్ని చూస్తే నేను మీ దగ్గరికి వచ్చాను సార్ సొల్యూషన్. అందుకే నేను నాకు నమ్మకమే సార్ మీరు, అందుకని లేకుంటే అదే అంటున్నా. నేను ఉన్నంత వరకు తప్పు జరుగుతున్నప్పుడు ఆ తప్పుని ఆపాలనే ట్రై చేస్తా. సో ఇప్పుడు కూడా నీ ఫేస్ కనిపించొద్దని ఎందుకు అంటున్నా అంటే, ఇలా బయట జరుగుతుంది, ఇలా బయట జరగొద్దు, నలుగురికి తెలియాలి అని చెప్పేసి చెప్తున్నా. కానీ ఇప్పుడు నీకు ఫేస్ చూపించి ఈమెనే అని అంటే అది గలీజ్ అయిపోతుంది. బయట నువ్వు తిరగలేవు కాబట్టి నేను ఉన్న విషయం చెప్తున్నా. నలుగురికి తెలియాలని చెప్పేసి నేను వీడియో కూడా తీసుకుంటున్నా. ఓకేనా? తను ఒక ఇంటర్ చదువుతున్న వ్యక్తి అంటే ఇప్పుడు నీకు దగ్గర నీకు 35 years 35 సంవత్సరాలు ఉండొచ్చు మ్యాక్సిమం. ఎంత నీకు? 38 సార్. 38 38 సంవత్సరాలు. ఆ అబ్బాయికి మా అయితే ఒక 26-25 సంవత్సరాలు. సరే, తను ఒక ఏజ్ ఎంతో అది పక్కన పెట్టేసి తను ఒక స్టూడెంట్ అన్నమాట. ఇప్పుడు తనకు తెలియక తప్పు చేసినప్పుడు దానికంటూ ఒక సొల్యూషన్ ఏంది? ఇప్పుడు తన మీద నువ్వు ఏదో చేయొచ్చు, అంతవరకు వెళ్ళకుండా ఏమున్నా మాట్లాడి సాల్వ్ చేసుకోవడం బెటర్ అని చెప్తున్నా. బయట కూడా ఇలాంటివి జరుగుతుంది. మీరు ఇంకోసారి ఈ తప్పు చేయకుండా ఏ అబ్బాయితోటి ఎలాంటి ఎక్కడ కనిపించినా నలుగురికి నువ్వు మంచి చెప్పాలి, నచ్చ చెప్పేటట్టు మారాలి. నాలాగా ఎవరు ఉండొద్దని నేను ప్రేక్షకులను కూడా కోరుకుంటున్నాను. చాలా సఫర్ అవుతున్నాను. ఇది వీడియో అనే కాదు, ఇది రియల్గా జరిగింది కాబట్టి నాకు కూడా నేను మీకు తెలియజేసేది అదే. సార్ నాకు చాలా సపోర్ట్ ఉంటారు కూడా. నేను నమ్మే వచ్చాను. సార్ వీడియోస్ అన్ని చూస్తాను. నేను ఇంకోసారి అలాంటి సిచ్యువేషన్ వచ్చినా నాకు ఫోన్ చేయి, నేను మాట్లాడతా. అలా అనేసి నేను కూడా చెప్తున్నా. ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏమైనా నీకు ప్రెషర్ కానీ వాళ్ళు ఏమైనా ఫోన్లు చేసి నీ వల్ల నా కొడుకు పెళ్ళి అయితే లేదు,
నీ వల్ల మా కొడుకుకి సంబంధం వస్తలేదు అది అని చెప్పారు అనుకో. నా వల్ల అంటే నువ్వు మీ కొడుకు నా దగ్గరకు వచ్చినప్పుడు మరి మీ కొడుకు ఇష్టంతో వచ్చినప్పుడు నాకు మరి నేనేమని చెప్పాలి సమాధానం? మరి నాకు కూడా ప్రాబ్లం అయింది కదా. ఇప్పుడు తనంతట తాను వచ్చినప్పుడే కదా, నువ్వేం బలవంతం చేయలే కదా అక్కడ. తనే వచ్చి ఇష్టంతో ఉన్నారు. నాకు ఇష్టమైంది కాబట్టి ఉండగలిగాను. అంత వాళ్ళ అమ్మ నాన్నకి ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అయితే లేదని కాబట్టి బాధ సార్. పెళ్లి సంబంధం అంటే ఇప్పుడు నువ్వు అబ్బాయి స్కూటీ మీద వెళ్తున్నప్పుడు చూసారు చూసి ఇంకా అందరూ మీ ఇద్దరి మధ్యలో ఎప్పటి నుంచి ఏముంది అని చెప్పి నీకు రోజు ఫోన్ చేయడం చేసి టార్చర్, నువ్వు అబ్బాయిని వదిలేస్తే నీ వల్లే నా కొడుకు మాట ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటే వద్దంటుండు, చాలా పెడుతున్నారు సరే. నువ్వే నాకు మా ఇంటికి శని పట్టినావు, దెయ్యం పట్టినావు, నీకు ఎక్కడ దాపరించావు మాకు మా ఇంటికి అది అని చాలా గలీజ్గా, నీ పిల్లలు లేరా అట్లా ఇట్లా గలీజ్గా తిడుతున్నారు సార్. అవి తిట్లుకేమో నాకు ఎందుకు అనిపించుకుంటున్నా, ఇతనే నాకు కావాలనిపిస్తుంది. ఎందుకంటే మాట పడ్డాను, ఒక ముద్ర వేసుకున్నాను అన్న ఫీలింగ్లో నేను ఉన్నాను. కానీ మీరు చెప్పినాక నాకు ఇది కరెక్ట్ కాదులే అనిపిస్తుంది సార్. వాళ్ళ అబ్బాయిని వాళ్ళ ఇంటికి పంపించేస్తున్నా, దగ్గర వద్దు. ఇప్పుడు ఎలాగో మీ ఆయన లేరు, చనిపోయారు, హెల్త్ పరంగా ఏదో అయ్యి చనిపోయారు. ఫ్యూచర్కి అయితే పిల్లల గురించి ఆలోచన చేసుకుని నన్ను ఇట్లా అన్నా నా పిల్లలు దాకపోతే నా పిల్లలు ఏం ఆగమవుతారని నాకు భయం ఉంది సార్. అందుకే నేను అబ్బాయి వద్దు సార్, నాకు నేను వదులుకుంటా కానీ కాకపోతే మర్చిపోలేకపోతున్నాను సార్. అంతే, వాళ్ళ ఫ్యామిలీ నా జోలికి రావద్దు సార్, ఇంకా నేనైతే వదిలేస్తాను. ఓకే వాళ్ళ జోలికి రాకుండా నేను చూసుకుంటా. మీ ఇద్దరి మధ్య ఒకటే చెప్పు, మా ఇద్దరి మధ్యలో ఏం జరగలేదు, ఏంటంటే నేను మంచిగా చూసుకున్నా అంతవరకే, అప్పటికి నీకు ఇబ్బంది పెడితే ఓకేనా? ఓకే సార్. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట విషయము. అసలు తనకి అంటే ఈ ఆంటీ వాళ్ళ భర్త అనేది ఒక హెల్త్ ఇష్యూస్ వల్ల తాగడం, ఫుల్గా తాగి అది ఆ ఇబ్బందుల వల్ల చనిపోయారు. సో వీళ్ళ పిల్లలు వచ్చేసి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఇద్దరికి? పాపకి 7, బాబుకి 9. బాబు కంట 9 years ఉంది, పాపకి 7 years అంట. సో ఇద్దరిని హాస్టల్లో చేర్పించి వాళ్ళకి నెల కష్టపడి ఇక తనకి ఏదో ఒక పని చేసుకుంటూ పిల్లలకి చదివించుకుంటుంది. సో అదంతా మంచిగానే ఉంది. ఆ అబ్బాయి అనేది ఇతనికి ఈ ఆంటీకి ఇబ్బంది పెట్టడం, సో ఈమెకి ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సరే, తను కూడా తప్పు చేశాడు, ఆంటీది తప్పు ఉంది. సరే, వాళ్ళిద్దరు కలిసి ఒక మిస్టేక్ అయితే చేసుకున్నారు. ఆ మిస్టేక్ని మళ్ళీ ఇంకోసారి జరగదని నేను మళ్ళీ ఆ తప్పు దారిలో వెళ్ళాను, నేను తనని వదిలేస్తా, తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పి అంటున్నా అని చెప్పి నా దగ్గరకు వచ్చి అంటుంది. అదే బాధపడుతుంది, వదిలేస్తా అంటుంది. ఎవరి జోలికి వెళ్ళాను నేను, నా పని నేను చేసుకుని నా పిల్లల్ని హ్యాపీగా చూసుకుంటా ఉంటుంది. సో ఇలాంటి తప్పు బయట చాలా జరుగుతుందని చెప్పేసి ఇది ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ లెక్కనే వీడియో అని తప్పుగా అనుకోవద్దు, అది చెప్దామని చెప్పేసి నేను వీడియో తీసుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.